హాయ్ అండి. హౌ ఆర్ యూ? అనాదిగా ఈ ప్రపంచాన్ని గమనించి చూస్తే అంటే పరిస్థితులను మనం గమనించి చూస్తే బలవంతుడు బలహీనుడిని దోచుకుంటూనే ఉన్నాడు. అణిచివేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లేదా వాడిలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది 3 అంశాల్లో చెప్పాను నేను. షార్ట్ వీడియోలో ఎందుకంటే ఎక్కువగా నేను చెప్పలేను. సో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే చూడండి, బలవంతుడి చేతిలో అయితే డబ్బు లేదా అధికారం లేదా మతం ఏదైనా కానివ్వండి, ఈ 3 ముఖ్యమైన ఆయుధాలు. సో వాటినే వినియోగించుకుంటున్నాడు. కాస్త లాజికల్గా ఆలోచిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. సో మతం అనేదే లేకపోతే ఈ ప్రపంచం చాలా అందంగా ఉండేదేమో అని నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయంకి రావడానికి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎక్స్టెన్షనలిజం అని చెప్పేసి, అంటే అస్తిత్వవాదం అని చెప్పి ఒక వాదం ఉండేది. ఒకటే కాదండి, అనేకమంది. ఎక్స్టెన్షనలిజం ఉంది, ప్రాగ్మాటిజం ఉంది, ఐడియలిజం ఉంది. సో ఇలా చాలా వాదాలు ఉన్నాయి. ఈ ఎక్స్టెన్షనలిజంలో యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పినటువంటి అంశం ఏంటంటే అస్తిత్వమే ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా. సో దీని నుంచి పుట్టుకొచ్చిందే స్టాయిజం అని స్టాయికిజం అంటారు. ఇది పురాతన గ్రీక్ అంశాల నుంచి వచ్చినటువంటి అంశము. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే వెర్ట్యూ ఈజ్ మెయిన్ పోల్ ఆఫ్ ద గుడ్నెస్ అంటాడు. అంటే మంచి మాత్రమే, అంటే విలువ మంచి మంచి మాత్రమే మంచిని పెంపొందిస్తుంది, అది కాంతి ప్రతిదీ తిరస్కరించమని. అదేవిధంగా ప్రాగ్మాటిజం, ఇక్కడ విలియం జేమ్స్ అండ్ జాన్ డ్యూయి చెప్పినటువంటి అంశాలు ఇవి. ఇక్కడ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా ఉండేటువంటి అంశాలు, విలువలు ఆదర్శాలతో కూడినటువంటి అంశాలే స్థిరమైనటువంటి అని చెప్తారు. అదేవిధంగా ఐడియలిజం కానివ్వండి, ఎక్స్టెన్షనలిజం కానివ్వండి, ఇలా చాలా ఇజమ్స్ అన్నీ కూడా ఈ ప్రపంచ తీరుని గమనిస్తూ పుట్టుకొచ్చినటువంటి అంశాలే. అంటే నీ ఉనికికి నీ మంచికి కారణం కాంతి ప్రతిదాన్ని తిరస్కరించుకుంటూ రమ్మని చెప్పేవే ఇజమ్స్ అన్నీ కూడా. సో ఇంత ఆధునికంగా మనం అభివృద్ధి చెందాం, అయినప్పటికీ కూడా కొన్ని విషయాలను మనం ఎందుకు ఇంత మూర్ఖంగా, ఇంత మూఢనమ్మకంగా, మూఢ వ్యవస్థగా తీసుకుంటున్నామో మనకు అర్థం కాదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళం కూడా ప్రధానంగా. సో నీ మంచికి ప్రధానమైనటువంటిది ఏదో దానిని మాత్రమే మనం పట్టుకోవాలి. నీలో మంచిని పెంపొందించాలి.